పేరిట అందరికీ వందనాలు. మరి ఈరోజు మనకి వాక్య ధ్యానముగా మత్తయి సువార్త 26 అధ్యాయము. మరి నిన్న విషయం మనం చూసాము. ఒక స్త్రీ వచ్చి మరి యేసయ్యకి మరి యొక్క పర్ఫ్యూమ్ అంతా తీసుకొని వచ్చి ఆ యొక్క అత్తర్ని దేవుని యొక్క యేసయ్య తల మీద పోస్తే, మరి ఎందుకు అంత వేస్ట్ చేసేసావు, బేదలకు ఇవ్వచ్చు అని చెప్పి శిష్యులు అన్నప్పుడు, ముఖ్యంగా ఇస్కరియోతు యోధ ఎవరైతే మరి ఈ యొక్క మన చెప్పాలంటే యేసుప్రభు పక్కన ఉంటూ ఈ యొక్క సేవ అన్ని విషయాల్లో డబ్బులు బాగా చూసుకునే వ్యక్తి అని చెప్పొచ్చు. మనం ఒక ట్రెజరర్గా చెప్పొచ్చు. సో అతను అలా అన్న తర్వాత అతను చూడండి, మరి సాధారణంగా యేసయ్య అంటాడప్పుడు లేదు ఈమె మంచి పని చేసింది అన్నప్పుడు, సాధారణంగా ఏదైనా విషయం కనుక అర్థం కానప్పుడు శిష్యులు ఏం చేస్తారంటే యేసయ్యని మళ్ళీ అడిగేవారు. మరి ఇస్కరియోతు యోధాకి ఒకవేళ అది కష్టంగా ఉన్నట్లయితే, అయ్యో ఇదేంటి డబ్బులు బేదలకు ఇవ్వకుండా నా తల మీద పోయండి అని చెప్పి యేసుప్రభు అంటున్నాడు ఏంటి అన్న విధంగా ఆయన ఆలోచించినట్టున్నాడు. యేసుప్రభు ఎప్పుడు 24 గంటలు ప్రతిసారి నా దగ్గరికి తీసుకురండి, వచ్చే వాళ్ళందరూ అత్తరు తీసుకురండి అని ఎప్పుడు చెప్పలే. తను ఒక కార్యం ఒకసారి చేసింది ఈ విధంగా, తనని అలా ఏమనొద్దు, తను నా మంచి మనసుతో చేసింది కదా అన్న విధంగా యేసుప్రభు తనని ఏమనవద్దు అని చెప్పారు. అయితే మరి ఇస్కరియోతు యోధ అర్థం కానప్పుడు దేవుడిని అడగాలి. యేసయ్య పక్కనే ఉన్నాడు కాబట్టి, ఏంది యేసయ్య ఇలా అన్నావు, నాకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పయ్యా అని అడగాలి. అలా అడగలేదు ఇస్కరియోతు యోధ. అడగకపోగా ఆయన ఏం చేశాడు, డబ్బు మీద ఆశ పడిపోయింది, దేవుని పట్ల ఈర్ష్య కలిగింది. ఎందుకంటే తనకు అర్థం కాని విషయాన్ని తనకేదో అర్థమైంది అదే నిజం అనుకున్నాడు. వెంటనే మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన, 14 ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, నేను ఆయనను అప్పగించిన నాకేమి ఇస్తారని వాడిని అడిగాడంట. నాకు ఎంత డబ్బులు ఇస్తారు అని. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరంట. 30 వెండి నాణెములు తీసుకున్నారు. 30 వెండి నాణెములు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మరి ఆ తర్వాత ఏమైందో మనం చూద్దాం. ఆ తర్వాత మరి యేసయ్య ప్రభుని అప్పగిస్తాడు. అప్పగించిన తర్వాత పశ్చాత్తాపడి మరి అయ్యో నేనేంటి నా దేవుడికి ఇట్లా చేశాను చెప్పి పశ్చాత్తాపడి ఊరేసుకొని చనిపోతాడు. ఇంకో వ్యక్తి గురించి మనం చూద్దాం. ఇదే సమయంలో ఇలా జరిగినప్పుడే పేతురు అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతను మరి యేసు ప్రభుతోనే ఉంటాడు. ఎప్పుడైతే మరి ఈ యొక్క బట్టలు వచ్చి మరి పట్టుకున్న టైంలో మరి పేతురు పారిపోతాడు. తర్వాత ఒక 3 సార్లు యేసయ్య ఎవరో నాకు తెలియదు అని చెప్పి అబద్ధం కూడా ఆడతాడు. ఒక విధంగా చెప్పాలంటే పేతురు యేసు ప్రభువుని వదిలేసిన వాడే, ఇస్కరియోతు యోధ యేసు ప్రభువుని వదిలేసిన వాడే. కానీ ఇద్దరిలో ఒక అంతర్యం ఉంది చూడండి. పేతురు గారేమో తను చేసిన తప్పుకు పశ్చాత్తాపడి మారు మనసు పొంది మళ్ళీ తిరిగి దేవుళ్ళలో కట్టబడాలని ఆశతో దేవుని వైపు తిరిగి ఉన్నాడు. ఇస్కరియోతు గారేమో తను చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడ్డాడు, కానీ దేవుడు వైపు తిరగలేదు. సాతాను చేసే పని ఇదే. చాలామంది దగ్గర సాతాను చేసే పని ఇదే. నువ్వు ఈ పాపాన్ని చేస్తూనే ఉన్నావు, నువ్వు ఈ పాపం మీద నువ్వు గెలవలేకపోతున్నావు, ఈ పాపం నీ నుంచి వెళ్ళలేకపోతుంది కాబట్టి ఇంకా నువ్వు ఈ పాపాన్ని గెలవలేవు, కాబట్టి నువ్వు దేవుళ్ళలో కూడా పరిశుద్ధంగా జీవించలేకపోతున్నావు. కాబట్టి ఒక పని చేయి, నువ్వేం చేస్తావంటే నువ్వు చచ్చిపోతే బెటరు, ఇట్లా బతుకుండి రోజు ఇదే పాపం చేశాక నువ్వు చచ్చిపోవడం బెటరు అని చెప్పేసి సాతాను మనకి మన చెవుల్లో ఊరుతుంది. ఎందుకంటే సాతానికి తెలుసు మనం కనుక ఆత్మహత్య చేసుకుంటే నరకానికి పోతామని. ఎందుకంటే సాతానికి మనల్ని నరకానికి తీసుకెళ్ళడం దాని మెయిన్ టార్గెట్. అది ఏ విధంగా అన్నవచ్చు, ముందే నిన్ను నువ్వు చంపేసుకుని నరకానికి తీసుకువెళ్ళినా పర్లేదు, లేకపోతే పాపాలు చేస్తూ వృద్ధుడిగా చనిపోయినా దానికి ఇష్టమే. దేవుని గురించి తెలియకుండా మరి బాప్తిసం పొందకుండా మరి పరిపూర్ణ పరిశుద్ధతలోకి నడిపింపబడకుండా నువ్వు చనిపోవడం ఏ విధమైన కానీ నిన్ను నరకానికి తీసుకెళ్ళడం అనేది దాని యొక్క మెయిన్ టార్గెట్. కాబట్టి సో అది ఈ విధంగా చెప్తాను అన్నమాట, నువ్వు చనిపో ఈ పాపం. కానీ దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు పశ్చాత్తాపడు, నీ వల్ల అవ్వట్లేదా, ఫాస్టింగ్ ఉంటే ఆ పాపాన్ని నువ్వు గెలవగలుగుతావు. ఫాస్టింగ్ ఉంటే నీకు దేవుని యొక్క శక్తి కలుగుతుంది, నువ్వు దాన్ని గెలవగలుగుతావు. నా మీద విశ్వాసం ఉంచు, నా ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయి, నేను నీకు నేర్పిస్తాను ఏ విధంగా పాపం ఆడకుండా మళ్ళీ ఆ పాపం చేయకుండా ఏ విధంగా నేను బయటికి తీసుకెళ్లాలో నేను అన్నీ చేస్తానని చెప్పి దేవుడు చెప్తుంటాడు. సో అయితే ఏమంటే పేతురు గారేమో దేవుని యేసయ్య చెప్పిన మాటలు ఆయన పట్టుకొని విని ఇన్ని రోజులు యేసయ్య చేసిన బోధ, యేసయ్య మనసుని గ్రహించి పేతురు గారు పశ్చాత్తాపడి మళ్ళీ తిరిగి దేవుళ్ళు కట్టబడాలని ఆశతో దేవుడి కొరకు రోషం కలిగి మరి దేవుని సేవ నిమిత్తమై చివరిలో మరి తను తన తల కిందగా వేలాడిపడి సిలువ వేయబడ్డాడంట పేతురు గారు. అంత రోషం కలిగి నన్ను అలా సిలువ వేయండి అని చెప్పి మరీ వేయించుకున్నాడండి సిలువ చివరిలో.
అలా అంతా పేతురు గారు ఆ విధంగా మరి పేతురు గారు తయారవడానికి కారణం ఏంటంటే, అంతకుముందు యేసు ప్రభు ఏవైతే బోధలు చెప్పాడో ఆ బోధలు మంచిగా విన్నాడు కాబట్టి పశ్చాత్తాపడి మళ్ళీ తిరిగి కట్టబడాలని ఆశ కలిగి ఉన్నాడు. నా దేవుడు ప్రేమమయుడు, ఖచ్చితంగా నన్ను క్షమిస్తాడు, నన్ను నడిపిస్తాడన్న విశ్వాసంతో మళ్ళీ తిరిగి దేవుళ్ళలోకి వచ్చి మరి బాగా బలంగా వాడబడ్డారు పేతురు గారు. మరి అదే ఇక్కడ యూదా ఇస్కరియోతు గారు సంగతికి వచ్చేటప్పటికి ఆయన మరి పశ్చాత్తాపడ్డాడు, కానీ అంతకుముందు దేవుని యొక్క వాక్యాలు అవి ఇవి ఇంకా వినలేదు సరిగ్గా. ఈయన కాన్సన్ట్రేషన్ అంతా ఎప్పుడు డబ్బు మీద, వేరే 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 వాటి మీద ఉండటం వల్ల ఈయన ఏమనుకున్నాడంటే, నా లైఫ్ ఇంతే, నేను ఇట్లా పాపం చేస్తున్నాను, నేను పెద్ద పాపం చేశానని చెప్పి సాతాను చెప్తున్న విషయాలు అన్ని మాటలు విని సో నేను చచ్చిపోతున్నాను, నేను చంపించుకోవడం బెటర్, ఈ ప్రెషర్ నేను తట్టుకోలేనని చెప్పేసి ఆయన చనిపోయాడు. చనిపోయి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? నరకానికి వెళ్ళిపోయి ఉంటాడు. పేతురు గారు బతికి దేవుని యొక్క సేవ చేసి ఎంతోమంది ఆత్మలు రక్షించి ఎంతోమందిని పరలోకం చేర్చాడు, ఆయన పరలోకం వెళ్ళాడు. ఈరోజు కూడా దేవుడు ఏదైనా సాతాను మీతో అంటుందేమో, నీలో ఈ తప్పు ఉంది, నీలో ఈ పాపం ఉంది, నువ్వు ఇంత పెద్ద పాపం చేసావు, ఇక నువ్వు ఈ పాపం చేస్తూనే ఉంటున్నావు, మళ్ళా నీ వల్ల అవ్వట్లేదు, కాబట్టి నువ్వు చచ్చిపోతే పాపం చేయడం కూడా ఆపేస్తావు, కాబట్టి మంచి పని, నువ్వు చచ్చిపో అని చెప్తే కనుక దాని మాట వినకండి. దేవుడు చెప్తున్న మాట వినండి. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు మీతో, చావద్దు, ఫాస్టింగ్ ఉండండి, ప్రేయర్ చేసుకోండి, ఇంకెక్కువగా ప్రేయర్ చేయండి. ఏ ఏ ఏ తోవలో వెళ్తే పాపం జరుగుతుందో మీకు తెలుసు. పాపం అనేది జరగక ముందు చాలా విషయాలు మనకు దేవుడు ఆ పాపం వైపు వెళ్ళకుండా చాలా విషయాలు మనకు దేవుడు చెప్తూ ఉంటాడు. ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక అతనంట ఎవరిని చంపడానికి కొత్త కత్తి తీసుకొచ్చి రేపు ఒకరిని చంపాలని చెప్పేసి రాత్రికి ఒక కత్తి తీసుకొచ్చి ఇంట్లో దాచిపెట్టాడంట, ఎక్కడ టేబుల్ మీద ఎక్కడ పెట్టాడంట. పొద్దున్నే లేచి ఆయన్ని చంపాలని అని చెప్పేసి లేచి చూస్తే కత్తి లేదు అని చెప్పి తెగ ఎతుకుతున్నాడంట. కత్తి లేదు అని ఇంకా ఎత్తుతున్నాడు. సరేలే ఆయన ఎందుకులే చంపేదని అనుకుంటే సరిపోయేది. అలా కాకుండా ఎతికి ఆ కత్తి ఆడుంది వాళ్ళ మమ్మీ అంట కొత్త కత్తి తీసుకొచ్చాడు మావాడు, దీన్ని మంచిగా కూరగాయలు కట్ చేసుకోవడానికి బాగుందని చెప్పేసి వాళ్ళ అమ్మ కూరగాయలు కట్ చేయడానికి వాడుతుందంట. సో దేవుడు చెప్పాలంటే అక్కడ వాడికి ఒక ఛాన్స్ ఇచ్చాడు, బాబు నువ్వు అనవసరంగా వాడిని చంపి రేపు నువ్వు జైలుకి వెళ్తావు, నీ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోద్ది, పాపాన్ని మూట కట్టుకుంటావు, పరలోక రాజ్యం కూడా మిస్ అయిపోద్ది అని చెప్పేసి ఆ కత్తిని వీడి దగ్గర నుంచి దూరం చేశాడు దేవుడు. కానీ వీడు వెళ్ళి ఎత్తుక్కొని మరి ఆ కత్తిని తెచ్చుకున్నాడు అనుకోండి, దేవుడు కూడా ఏం చేయాలి. అదేవిధంగా మీరు కూడా పాపం చేసే ముందు దేవుడు ఆ పాపం వైపు మీరు వెళ్ళకుండా, ఆ పాపం మీరు చేయకుండా చాలా విషయాలు చేస్తూ ఉంటాడు. అవి మీరు గ్రహిస్తే కనుక మీకు అర్థమవుతుంది. మీరు ఒకసారి ఆలోచించేయండి, మీరు ఇంతకుముందు పాపం చేసినప్పుడు ఆ పాపానికి ఆ పాపం చేసే ముందు దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర మిమ్మల్ని ఆ పాపం చేయకుండా ఆపడానికి ట్రై చేసి ఉంటాడు, మీరే వినకుండా వెళ్ళి ఉంటాడు. కాదు ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు ప్రార్థన నుండి ఫాస్టింగ్ చేస్తే ఆ యొక్క దేవుడు ఆపే విధానాలు మీరు గ్రహించగలుగుతారు. పాపం చేయకముందే ఆ దేవుడు మీరు ఆపే విధానాలు మీరు గ్రహించి, ఓకే దేవుడిని ఆపుతున్నాడు, నేను పాపం చేయబోతుంది కాబట్టి ఆపుతున్నాడు అని చెప్పి మీరు గ్రహింపగలుగుతుంది, మీరు ఆ పాపం చేయకుండా ఉంటారు. కాబట్టి పాపం విషయమై భయపడకండి, ఖచ్చితంగా ఫాస్టింగ్స్ ఉండండి, ప్రేయర్ చేయండి, నియంత్రించుకోండి. ఈ దోవలో వెళ్తే నేను పాపం చేస్తాను కాబట్టి ఆ తోవలో నేను వేరే త్రోవల నుంచి వెళ్తానని చెప్పేసి ఆ యొక్క పాపం జరిగే స్థలం కావచ్చు, పాపం జరిగే ఫ్రెండ్స్ ఎవరి ద్వారా అయితే పాపం జరుగుతుందో వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వీరందరినీ మీరు దూరం చేసుకోండి, వారి నుంచి మీరు దూరం చేయండి, ఫాస్టింగ్ ఉండండి, ప్రేయర్ చేయండి, ఖచ్చితంగా మీరు గెలవగలుగుతారు. దేవుని వైపు రండి, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని క్షమిస్తారు. మీరు ఎంతో పెద్ద పాపం చేసిన వారైనా ఈదో ఇసుకరియోతు అనవసరంగా నన్ను దేవుడు క్షమించడేమో అన్న విధంగా పాపం చనిపోయాడు. కానీ పేతురు గారు నన్ను దేవుడు క్షమిస్తాడు, మళ్ళీ దేవుడు నన్ను కడతాడని చెప్పేసి మళ్ళీ దేవుడి వైపు వచ్చాడు, బలంగా వాడబడ్డాడు. సో కాబట్టి పేతురులాగా మనం ఉందాము. దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.